Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. కాదు యాక్చువల్గా కమింగ్ టు మీ టైమ్ లైన్లో వచ్చినటువంటి ఎంతో మంది కమెడియన్స్ సపరేట్గా వచ్చి సినిమాలకి హీరోలుగా మెయిన్ లీడ్స్గా చేస్తూ కొన్ని హిట్లు అయినాయి, కొన్ని మంచి పేర్లు తెచ్చుకున్నాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. మనం ఎప్పుడు మన టైం ఎప్పుడు హీరోగా అంటే హీరోగాని కాదు మనకి ఇప్పుడు ఏదైతే సరే మీ హీరోగా కాదు మీ చుట్టూరే కథ తిరుగుతూ మీరే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఏదైనా ఒక కథ వచ్చిందా మీద నా చుట్టూనే తిరగాలంటే ఎవరైనా రాయాలి. అంటే ఓటీటీలో చిన్నవి వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలో ఒక బుడ్డ కాన్సెప్ట్ ఉంది, ఇది ఏ హీరోలు చేయలేరు, ఏ హీరోని వెళ్ళి అడగలేరు. అలాంటి కాన్సెప్ట్లు వస్తుంటాయి అప్పుడప్పుడు. అది ఏదైనా బాగున్నప్పుడు ఒకటి ట్రై చేస్తాం. థియేటర్ ఓటీటీలో చిన్న కాన్సెప్ట్ రే బాగుందిరా బాగా, ఇప్పుడు ఓటీటీలో కూడా తీస్తున్నారు కదా, అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ట్రై చేస్తాను. సినిమాల పరంగా ఇవి చాలా ఈ క్యారెక్టర్లు నాకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది, మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ సంవత్సరం అయితే నారీ నారీ ఉంది, వెంటనే హే భగవాన్ ఉంది, వెంటనే మళ్ళీ గోదావరి గట్టు ఉంది, ఇంకొక 5-6 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రిలీజ్ ఉంది, మంచిగా వెళ్తుంది. హీరో అనేది లేదు కానీ నాకు ఇంపార్టెన్స్ పెరిగితే ఒక మంచి క్యారెక్టర్ అయితే కిషోర్ గారి లాగా త్రూ అవుట్ ఉండేటట్టు వెన్నెల కిషోర్ అన్న ఆల్మోస్ట్ హీరో తర్వాత హీరో అంటే అందరూ అలా వచ్చారు కదా, అలా ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లోనే ఇంపార్టెన్స్, ఫ్రెండ్స్ లోనే ఇంపార్టెన్స్. అంటే ఆల్మోస్ట్ ఏ హీరోకైనా సరే పక్కన సుదర్శన్ ఉన్నాడంటే అబ్బా కామెడీ టైమింగ్ అదిరిపోద్దులే అన్న ఒక థాట్ ఇప్పుడు ఆడియన్స్ లోకి వచ్చేసింది. అండ్ మీరు అన్నట్టు నేను ఇందాక చెప్తూ ఆపేసాను, అదే స్టేజ్ మీద అందరూ యూట్యూబర్లే ఉన్నాము, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఆ రోజు అన్నారు. యూట్యూబ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసాము అన్న వాళ్ళు ఫంక్షన్ కి ఎంటర్ అయ్యేటప్పుడు లిఫ్ట్ లో అనుకుంటున్నారు అనమాట. ఓహో మీరు అది నేను అప్పుడే జాయిన్ అయ్యా, చూసారా ఇక్కడ అందరం యూట్యూబ్ నుంచే వచ్చాము అని. రాజు వెట్స్ రాంబాయ్ ఇద్దరు యూట్యూబ్ నుంచే వచ్చారు, లిటిల్ ఆర్ట్స్ అందరు యూట్యూబ్ నుంచే వచ్చారు, ఆ డైరెక్టర్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ అందరూ యూట్యూబ్, సుహాస్ యూట్యూబే, నేను యూట్యూబే, ఎక్కడో తెలియకుండా కరెక్టే కదా యూట్యూబ్ బిగ్ స్క్రీన్ ఫంక్షన్లు అందరూ ఇంకా ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు కదా, అందుకని చెప్పి అందరిది ఇది వాళ్ళ మనసులో అనుకున్నారు, మన స్టేజ్ మీద అనేద్దాం అని చెప్పి అనేసారు మీరు. అది అంతేనా? అంతేగా. మళ్ళీ మనం ఆర్టిస్టులు ఎవరైనా సరే, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కావచ్చు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కావచ్చు, అయితే కొన్ని సార్లు సినిమాలో సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, లేదంటే పెళ్లి సెట్లు ఉంటాయి, అందులో క్రౌడ్ అందరూ డాన్సులు చేయాల్సి వస్తుంది. సుదర్శన్కి డాన్స్ అంటే ఇష్టమా కష్టమా? భయమా? అంత భయం అన్న వాళ్ళు కుమారి 21F లో ఆ పాటకి ఎలాగ డాన్స్ చేశారు చూసాను నేను. ఇప్పుడు మళ్ళీ పెట్టి చూసాను, మధ్య మధ్యలో వచ్చాడు ఎక్కులేడు. నాకు అప్పుడు ఏం చేశారంటే రత్నవేలు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు నాకు ఒక మంచి మాట చెప్పారు. మంచి మాట కాదలే, అంతా అయిపోయి లిఫ్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు, ఒరే ప్రపంచంలో ఏ పాటకైనా ఇద్దరే డాన్సర్లు అన్నారు, బెస్ట్ డాన్సర్లు, ఏ పాటకైనా డాన్స్ చేసేవాడు మైకిల్ జాక్సన్, ఏం పెట్టినా అయినోడు నువ్వేరా, అసలు మూమెంట్ ఎందుకు, మూమెంట్ ఉండదు ఏంట్రా డాన్స్ అంటే 5, 6, 7, 8 అక్కడ అయిపోతాయి ఆ టైప్ లో. నేను చూసాను సాంగ్ పనిగట్టుకుని ముందుకి వెనక్కి వెళ్తే మీరు చాలా తక్కువ ఫ్రేమ్స్ లో కనపడుతున్నారు, జస్ట్ వాక్ చేసుకొచ్చాయి, కోటలు ఎలా అనేవి, చేతులు ఎలా అనేవి, ఇంకొకటి ఎక్స్ప్రెషన్ కనపడకుండా కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేయడము. మీకు సామజవర్గంలో చిన్న బిట్టేసా, అదే అక్కడక్కడ ఒక్కొక్క స్టెప్. అదే అంటున్నా, ఇవన్నీ కొంచెం అంటే నాకు తెలియదు, అదే అడుగుదాం అనుకున్నా, మీకు డాన్స్ వచ్చా రాదా ఏంటి అన్న ఉద్దేశంలోనే. డాన్స్ అయితే రాదు. ఇప్పుడు సామజవర్గంలోకి ఆ మందు సాంగ్ డాన్స్ చేయాలి, వాళ్ళు డాన్స్ మాస్టర్ నేను రాదంటే అవునా సరేలే అయితే పక్కన బీర్ బాటిల్ పెట్టుకుని తిరుగుతూ ఉండే అన్నారు. శ్రీ విష్ణు గారు ఒప్పుకోవాలా, ఎందుకు వాడు వేస్తేనే వేస్తాను నేను, ఆ టైప్ లో ఇరికిచ్చేసారు. దానివల్ల అక్కడ 4-5 స్టెప్పులు పెట్టి నేను కూడా డాన్స్ చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే డాన్స్ మాస్టర్లు ఎవరైనా సరే నాకు రాదు అంటే వాళ్ళు కాల్ షీట్ లేట్ అయిపోద్దని వద్దంటారు. ఈయన లేదు కదా వేయించండి మనోడి చేత అంటే ఇద్దరం కలిసి అలా మొత్తానికి ఆయన ఇరికిస్తే వేయాల్సి వచ్చింది. కంప్లీట్ గా ఒక మంచి డాన్స్ సాంగ్ పర్ఫార్మ్ చేయమంటే ఇంకా దండం పెట్టేస్తారా ఏంటి మీరు? దండం అంటే ఇంకా అది ఆపోజిట్ వాళ్ళ కష్టమే, ఇంకా అది మన కష్టం. నేను చేస్తా, చూడడం చూడకపోతే మీ ఇష్టం అన్నట్టు. సోలో బ్రతుకు సో బెటర్ లో శేఖర్ మాస్టర్ కూడా పాపం చాలాసేపు ట్రై చేశారు, మనకి మానిటర్ లో వేపిస్తారు, టేక్ వచ్చేటప్పుడు వద్దులే
వాళ్ళందరూ 5, 6, 7, 8 అంటే నువ్వు ఇంకా 1 లోనే ఉన్నావు. ఫాస్ట్ మూమెంట్ రా, అందరితో సింక్లు వేయాలి కదా, అవును. అదొక టార్చర్. లేకపోతే ఈ మళ్ళా టేకుల మీద టేకులు అవుతూనే ఉంటాయి. అలా చాలా సినిమాల్లో వేసున్నా ఆ, బుడ్డి అలా వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం. అదే అందుకే అంటున్నా. సో ఇలా క్యారెక్టర్స్ చేసేటప్పుడు అందరికీ ఉంటది పాపం, వాళ్ళకి చేయడానికి రాదు కానీ ఖచ్చితంగా చెయ్యాలి Dance అని చేసినా అంటారు. మనం కనపడం. అదే వెళ్ళిపోతారు ప్యాంట్ షార్ట్లు ఎలాగా. మన డాన్స్ చూసి ఇంప్రెస్ అయిపోయేది ఏముండదు, అనవసరంగా మళ్ళీ మైనస్ పాయింట్లు పట్టడం తప్ప. ఆ గుంపు హీరోయిన్ దాటి మనల్ని ఎవరు చూస్తారు? కామెడీ సీన్లు ఓకే కానీ. Hi, Andy. Congratulations to Olga Vidya For 18 million subscribers.